ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ మన ఆంధ్ర స్టైల్‌లో వంకాయ పీతల పులుసు. ఇంకెలా తయారు చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళెవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా పులుసు కోసం ఒక గిన్నెలో చింతపండు తీసుకొని, అందులో కొద్దిగా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలండి. కొద్దిగా గోల్డ్ కలర్‌లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కొద్దిగా సాఫ్ట్‌గా కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం, చింతపండు పులుసు, కొద్దిగా వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుందామండి. దాంట్లో జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి పేస్ట్ చేసుకోవాలి. దీనిని ఉడుకుతున్న పులుసులో వేసుకొని ఒక స్పూన్ ఫిష్ మసాలా కూడా వేసుకొని టేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పులుసు దగ్గర పడ్డాక కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్